హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? అందరూ బాగుండాల, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. చూడండి, ఈరోజు వచ్చేసి నేను చర్చికి వెళ్ళాను. ఏటికి మిరియం చర్చి అనమాట. ఇది మాతా మిరియా చర్చి. ఇది చర్చికి అయితే ఫస్ట్ వచ్చేసి మన పెద్ద చర్చికి విన్నాను. ఆ చర్చి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు ఈ చర్చికి అయితే వెళ్ళాను. అక్కడైతే అంతా పిలిపిన వాళ్ళు. చూడండి, పిలిపిన వాళ్ళు ఇంగ్లీష్ చర్చి అంటారు దాన్ని. అందరూ పావచ్చు, మన వాళ్ళు ప్రతి ఒక్కరూ అయినా పావచ్చు చర్చికి. నేనైతే అక్కడికి వెళ్ళాను. పోతానే ప్రార్థన అయితే జరుగుతున్నది. ఆడికి పోయి నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకొని ఒక ఈడి అయితే తీశాను. చూడండి, కొయ్యేట్లో మిరియం చర్చి ఎలాగుంటుందో. తెలియదనని కాదు, అందరికీ తెలుసు. అయినా ఎవరికన్నా కొంతమందికి మన ఇండియాలో తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. చూడండి, ఇలాగుంటుంది మిరియం చర్చి అనమాట. చాలా దేవుడి దయ వల్ల నేను కొన్ని ప్రాబ్లాలలో ఉన్నా, పర్సనల్గా కొంచెం చాలా ఇదిలో ఉన్నా, చాలా ఇబ్బందులలో ఉన్నా, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి దేవుడి దయ వల్ల బాగా ఉంటే మళ్ళా రేపు నెలలో ఇదే మిరియం చర్చికి అయితే పోయి గుడ్డలు అయితే ఎత్తుకొని పోతా, చీర జాకెట్ అయితే పెట్టాలని మనస్ఫూర్తిగా ప్రార్థన అయితే చేసుకొని వచ్చాను. చూడండి, ఇలాగుంటుంది. ఎంత బాగున్నదో చూడు. అక్కడ మిరియము ఆ పక్క ఈ పక్క నీళ్ళు పడతా చాలా బాగున్నదనమాట. లోపల ఇంకా చాలా బాగుంటుంది. చాలా జనాభా ఉండే దానివల్ల నేను లోపలికైతే పాలేకపోయాను. చాలా జనాభా ఉండారు, అందుకని చెప్పేసి లోపలికైతే పాలేకపోయాను. చూడండి, అది వచ్చేసి బయట అనమాట. ఫస్ట్ ఎంట్రింగ్లోనే గేట్ కాడే మిరియం చర్చి. అక్కడల్లా నీళ్ళు అయితే పడతా ఉంటాయి. ఎనీ టైం నీళ్ళు పడతా ఉంటాయి. చూడండి, నీళ్ళు పడతా ఉన్నాయి. అటుపక్క ఇటుపక్క నీళ్ళు అయితే పడతాయి. సెంటర్లో అయితే మిరియం ఉన్నది. అదంతా మనం ప్రార్థన చేసుకునే పార్కు. చూడండి, అక్కడికైతే పోయాను. ప్రార్థన అయితే అయిపోయింది. దేవుడి దయ వల్ల ప్రార్థన అయితే చేసుకున్నా. ఏదో నా సొంత బుద్ధి ఏదో చేసినాను, వచ్చాను. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయితే రేపు నెలలో ఇదే చర్చికి పోయేసి మళ్ళా మిరియంకు మళ్ళా చీర జాకెట్ అయితే పెట్టేసి క్యాండిల్ ఇచ్చేసి క్యాండిల్ వెలిగించేసి మళ్ళీ అయితే ఇదే చర్చిలో అయితే ఈడే అయితే తీసి పెడతాను ఖచ్చితంగా. ఇలాంటి నా పర్సనల్ ప్రాబ్లమ్స్లన్నీ పోవాలా అని మీరు కానీ కొంచెం ప్రార్థన చేయండి. నా సబ్స్క్రైబ్ అయినా, నా ఫాలోవర్స్ అయినా, ఎవరైనా కానీ నన్ను అభిమానం ఇచ్చేటోళ్ళంతా చేస్తారని ఖచ్చితంగా అయితే అనుకుంటున్నా. ముఖ్యంగా నేను వీడియోలు చేయలేకపోయేదానికి కారణంగా ఇదే. వీడియో చూసిన వాళ్ళంతా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్.